రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని కాట్రగడ్డ ప్రసన్న తెలిపారు. చంద్రబాబు నాయుడే కాబోయే ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలో ల్యాండు ఇసుక మాఫియాలకు పాల్పడిందన్నారు. విశాఖలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. నియంత్రితత్వ ప్రభుత్వ అధికార దాహానికి అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయన్నారు ఆమె. చెల్లి వేషాధారణపై మాట్లాడటం సీఎం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మన ఒక ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, నిజంగా మనమంతా తీర ప్రాంతంలో ఉన్నాం. ఈ తీర ప్రాంతం సుందరమైనటువంటి తీర ప్రాంతం, అనేక రకాల పరిశ్రమలు తెచ్చుకోగలిగినటువంటి తీర ప్రాంతం. ఇంత పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కున్నట్టు ఎక్కడా కూడా లేదు. కానీ ఈ తీర ప్రాంతం దేనికి గురవుతుంది? తీర ప్రాంతంలో ఉన్నటువంటి చీరాల దగ్గర చూసుకుంటే బందర్ వరకు కూడా ఎక్కడ చూస్తే అక్కడ ఇసుక నమ్మేయటమే. లేదా వైజాగ్ వరకు ఏం చేస్తున్నాం, తీర ప్రాంతంలో ఓడల రూపంలో మనం తరలిస్తూ ఉన్నాం డ్రగ్స్ లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ని ఇక్కడ పట్టుకుంటూ ఉన్నాం. ఇంతవరకు దేశంలో ఎక్కడైనా కూడా ఎవ్వరు కూడా సెక్రటేరియట్ని, ప్రభుత్వ భవనాన్ని తాకట్టు పెట్టినటువంటి దాఖలాలు చూడలేదు. కార్పొరేషన్లు, అనేక కార్పొరేషన్లు పెట్టాడు. ఆ కార్పొరేషన్ల కింద సంస్థకు నిధులు మళ్లించాడు, అక్కడికి ఆస్తులు మళ్లించాడు. అవన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి సంక్షేమ కార్యక్రమాల ముసుగుతో మన అప్పులు పాలు చేస్తూ ఉన్నటువంటి జగన్ పరిపాలన, దాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉంది.